బ్రేకింగ్ న్యూస్ ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. సిఆర్పీఎఫ్ జవాన్లనే టార్గెట్గా చేసుకొని దాడికి పాల్పడ్డారు మావోయిస్టులు. అటవీ ప్రాంతంలో మందు పాత్రను పేల్చారు. సిఆర్పీఎఫ్ జవాన్లను టార్గెట్గా చేసుకొని మందు పాత్రను పేల్చారు. ఈ పేలిన మందు పాత్రలో గాయపడిన జవాన్లను కూడా మనం చూడొచ్చు. 5 జవాన్లకు తీవ్రంగా గాయాలయ్యాయి. బీజాపూర్లో పోలీసులపై మావోయిస్టులు దాడికి పాల్పడ్డారు. తర్రెం పోలీస్ స్టేషన్ పరిధిలో గుండం అటవీ ప్రాంతంలో ఈ దాడి జరిగింది. పోలీసులే లక్ష్యంగా మందు పాత్రను పేల్చారు మావోయిస్టులు. కూంబింగ్ చేస్తున్న జవాన్లను లక్ష్యంగా చేసుకొని మావోయిస్టులు ఈ మందు పాత్ర పేల్చారు. 5 జవాన్లను ఆసుపత్రికి తరలించారు. గాయాల పాలై రక్తమోడుతున్న జవాన్లను కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. సిఆర్పీఎఫ్ జవాన్లే లక్ష్యంగా ఈ దాడికి పాల్పడ్డారు. అటవీ ప్రాంతంలో మందు పాత్రను పేల్చడంతో 5 జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. మా ప్రతినిధి ఉదయ్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. ఉదయ్, ఈ ఘటన ఎలా జరిగింది? మందు పాత్ర ఉన్నట్టుగా ముందు ఎటువంటి అనుమానం రాలేదా సిఆర్పీఎఫ్ జవాన్లకు? ఎస్ రోహిత్, ఆపరేషన్ ప్రహార్ పేరిట ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ బస్తర్ డివిజన్ వ్యాప్తంగా అటు భద్రతా బలగాలు విస్తృత కూంబింగ్ అయితే నిర్వహిస్తూ వస్తున్నాయి. అయితే ఈ రోజు తెల్లవారుజామున సిఆర్పీఎఫ్ 153 బెటాలియన్ ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా ఉసూర్ బ్లాక్ తర్రెం పోలీస్ స్టేషన్ పరిధిలోని గుండం అటవీ ప్రాంతంలో విస్తృతమైనటువంటి సర్చింగ్ కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న సమయంలో మావోయిస్టులు అమర్చినటువంటి మందు పాత్ర పేర్లు ఒక ఇన్స్పెక్టర్ సహా మరో 4 జవాన్లు తీవ్రమైనటువంటి గాయాల పాలైనట్టు మనకు సమాచారం అవుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన అంశాన్ని అక్కడ అధికార యంత్రాంగం అయితే ధృవీకరించింది. ప్రస్తుతం ఛత్తీస్గఢ్లోని రాయపూర్ కు గాయపడినటువంటి క్షతగాత్రులంతా కూడా ఒక హెలికాప్టర్ లో తక్షణమే హుటాహుటా తెలిసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఐఈడి ఎప్పటికప్పుడు అమర్చుతూ అటు భద్రతా బలగాల లక్ష్యంగా మావోయిస్టులు కూడా తీవ్రమైనటువంటి ఘాతుకాలకు పాల్పడుతున్నారు. ఇటీవల తెలంగాణ సరిహద్దు కావచ్చు, అటు ఛత్తీస్గఢ్లోని అటు దండకారణ్య వ్యాప్తంగా విస్తృతంగా ఐఈడీలు అమర్చి బ్లాస్ట్ చేస్తూ అటు భద్రతా బలగాలలో పెద్ద ఎత్తున ఒక ఆందోళన రేకెత్తించే ప్రయత్నం కూడా మావోయిస్ట్ చేస్తున్నాయి. ఇప్పటి వరకు జరిగినటువంటి ఎదురు కాల్పుల ఘటనలు కావచ్చు, అటు సర్చింగ్ ఆపరేషన్స్, కూంబింగ్ ఆపరేషన్స్ పేరిట కావచ్చు, ఆపరేషన్ ప్రహార్ పేరిట పెద్ద ఎత్తున మావోయిస్టులు హతమందులతో అటు ప్రతీకార చర్యతో రగిలిపోతున్నటువంటి మావోయిస్టులు కూడా ఖచ్చితంగా భద్రతా బలగాలను మట్టుబెట్టాలన్న ఒకటి. గాయపడిన 5 జవాన్ల పరిస్థితి ఏంటి? చూస్తూ ఉంటే ఆ కళ్ళకు చాలా ఎక్కువగా గాయాలైనట్టుగా కనిపిస్తోంది. ఎస్, అప్పటికు బాంబ్ స్క్వాడ్ కూడా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తుంటుంది. డాగ్ స్క్వాడ్ గా ఉంటుంది. స్పెషల్ గా ఇందుకోసం అంటే ఆ ఈడ్లను గుర్తించడం కోసమే స్పెషల్ డాగ్స్ కూడా ట్రైనింగ్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ గతంలో చూసాం. కానీ అప్పటికీ కూడా కొన్ని చోట్ల చాలా వ్యూహాత్మకంగా కల్వర్ట్ల దగ్గర కావచ్చు, అటు అటవీ ప్రాంతాల్లో కొన్ని దట్టమైనటువంటి ప్రాంతాల్లో చాలా పెద్ద ఎత్తున ఐఈడీలు మావోయిస్టులు అమర్చుతూ ఉంటారు. కొన్నిసార్లు సాధారణ ప్రజానికం, ఆదివాసులు కూడా ఈ ఐఈడీ బ్లాస్టర్లో కూడా హత్య అంటే పూర్తిగా మృతి చెందినటువంటి సిచ్యువేషన్ గతంలో నెలకొంది. కానీ ప్రస్తుతం ఒకవైపు 3 బెటాలియన్ అంటే సిఆర్పీఎఫ్ 153 బెటాలియన్ 3 కోణాల్లో అటు కూంబింగ్ సర్చింగ్ ఆపరేషన్ చేస్తున్న సమయంలో ఒక టీమ్ కి సంబంధించినటువంటి దాంట్లోనే ఐఈడీ బ్లాస్ట్ అయితే జరిగినట్టు మనకి పక్కా సమాచారం అవుతుంది. అయితే దానికి సమీపంలోనే మావోయిస్టులు కూడా సంచరిస్తున్నారన్న సమాచారం అవుతుంది. చాలా వ్యూహాత్మకంగానే భద్రతా బలగాలు ఇటువైపు వస్తారు. తమ దళాలను మట్టుబెట్టేందుకు ఇప్పటికే పెద్ద ఎత్తున భద్రతా బలగాలు కూడా సర్చింగ్ ఆపరేషన్ చేస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా భద్రతా బలగాలను కొంత వెనక్కి నెట్టే ప్రయత్నంలో భాగంగానే, కొంత భయాందోళన కలిగించే ప్రయత్నంలో భాగంగానే మావోయిస్టులు కూడా పక్కా పథకం ప్రకారం వ్యూహాత్మకంగా ఐఈడీల మధ్య బ్లాస్ట్ చేసినట్టు మనకు సమాచారం అవుతుంది. అందులో భాగంగానే ఈ రోజు జరిగినటువంటి ఐఈడీ బ్లాస్ట్ లో సుమారు 5 జవాన్లు చాలా తీవ్రమైనటువంటి గాయాలపయ్యారు. తీవ్ర రక్తస్రావం కావడంతో వెంటనే హుటాహుటిన అక్కడ ఉన్నటువంటి మరొక బెటాలియన్ క్షతగాత్రులంతా కూడా రాయపూర్ కు తరలించే ప్రయత్నం చేసింది ఒక ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా. ఇంకా వాళ్ళంతా కూడా మార్గ మధ్యంలోనే ఉన్నారు. మరి సేపట్లో ఛత్తీస్గఢ్ లోని రాయపూర్ కు చేరుకుంటారు. వారికి అరుదైన అత్యాధునికమైనటువంటి చికిత్స కూడా అందిస్తామని చెప్పి అక్కడ ఉన్నటువంటి భద్రతా బలగాల మనకి సమాచారం అందుతుంది. ఏదేమైనా అటు మావోయిస్టులకు భద్రతా బలగాల మధ్య భీకర కాల్పులు అనునిత్యం జరుగుతూనే ఉంటాయి. ఛత్తీస్గఢ్ బస్తర్ బీజాపూర్ కేంద్రంగానే పెద్ద ఎత్తున ఎదురు కాల్పుల ఘటనలు కావచ్చు, అటు ఇరువురి మధ్య పరస్పర యుద్ధ వాతావరణం అయితే ఛత్తీస్గఢ్ లో నెలకొంది. రోహిత్, రైట్ ఉదయ్. బీజాపూర్లో మావోయిస్టుల దాడిలో 5 సిఆర్పీఎఫ్ జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఇటీవలి కాలంలో వరుసగా మావోయిస్టులకు ఎదురు దెబ్బలు తగులుతూ ఉండటంతో మావోయిస్టులు సిఆర్పీఎఫ్ జవాన్లను టార్గెట్గా చేసుకొని అటవీ ప్రాంతంలో మందు పాత్రను పేల్చారు. ఈ మందు పాత్ర పేలడంతో 5 జవాన్లకు తీవ్రంగా గాయాలయ్యాయి. బీజాపూర్లో పోలీసులపై మావోయిస్టులు దాడి చేశారు. తర్రెం పోలీస్ స్టేషన్ పరిధిలో గుండం అటవీ ప్రాంతంలో పోలీసులే లక్ష్యంగా మందు పాత్రను పేల్చారు మావోయిస్టులు. 5 జవాన్లను ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు.